రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులకి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్, ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. ఇది రెండు క్యాంపస్లు ఉన్నాయి, ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా. సో ఇది లైవ్ క్లాస్, ఇది ఫుల్ డే బ్యాచ్. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో యూజ్డ్ టు అనే టాపిక్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. యూజ్డ్ టు అనే స్ట్రక్చర్ లో పాజిటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుంటున్నారు. మరి యూజ్డ్ టు అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలి అంటే గతంలో ఉండే అలవాట్లను తెలియజేయటకు. మీకు ఒకప్పుడు ఉండే అలవాటు ఇప్పుడు లేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒకప్పుడు సినిమాలు చూసే అలవాటు ఉండే, ఇప్పుడు మీ జీవితమే ఒక సినిమా కావాలని పోరాడుతున్నారు కాబట్టి సినిమాలు చూడడం మానేశారు. మీ లైఫే, మీ సక్సెస్ ఒక సినిమా కావాలనుకుంటున్నారు, మీ జీవితమే, అందుకోసం సినిమాలు మానేశారు, టైం వేస్ట్ అని. ఒకప్పుడు చూసేవారు కానీ ఇప్పుడు చూడట్లేదు. నేను అడుగుతున్నాను, పిల్లలు మీకు సినిమాలు చూసే అలవాటు ఉందా అంటే లేదు సార్, ఒకప్పుడు చూసేవాడిని, చూసేదానిని అంటారు. అంటే ఇట్లా ఒకప్పుడు ఉండే అలవాటు ఇప్పుడు లేకపోతే ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అనాలి. ఇలా గతంలో ఉండే అలవాట్లను తెలియజేటకు మనం ఈ టాపిక్ ని వాడాలి. టాపిక్ పేరేంటి బేటా? యూజ్డ్ టు. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ప్రతి టాపిక్ కి ఒక సూత్రం ఉంటుంది. సూత్రం వినండి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత యూజ్డ్ టు తీసుకోవాలి, తర్వాత V1 తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తీసుకోవాలి. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చెప్పండి బేటా. సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫైనల్ రౌండ్. ఇది సూత్రం బేటా. ఇప్పుడు ఈ సూత్ర ప్రకారంగా అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సబ్జెక్ట్స్ ఒకసారి చెప్పండి. 1 I 2 3 4 5 6. ఈ 6 సబ్జెక్ట్స్ చేత మనం వాక్యాలను నిర్మించడం నేర్చుకుందాం. ఫస్ట్ నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. ఆర్ యు రెడీ? నేను సినిమాలు చూసేవాడిని. నేను అంటే అయ్యన్న సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెంటనే ఏం తీసుకోవాలి? యూజ్ టు. తర్వాత V1 తీసుకోవాలి. వాచ్ అనాలా, వాచ్డ్ అనాలా? వాచ్. ఏంటి? మూవీస్. ఇప్పుడు చెప్పండి. నేను సినిమాలు చూసేవాడిని. ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్. నెక్స్ట్ సబ్జెక్ట్ వి. మేము సినిమాలు చూసేవారిని. వి యూజ్డ్ టు వాచ్ మూవీస్. సబ్జెక్ట్ యు. మీరు సినిమాలు చూసేవారు. యు యూజ్డ్ టు వాచ్ మూవీస్. వారు సినిమాలు చూసేవారు. దే యూజ్డ్ టు వాచ్ మూవీస్. అతడు సినిమాలు చూసేవాడు. హి యూజ్డ్ టు వాచ్ మూవీస్. ఆమె సినిమాలు చూసేది. షీ యూజ్డ్ టు వాచ్ మూవీస్. వెరీ గుడ్ బేటా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ప్రతి రూమ్ లో 4 గోడలు ఎట్లా ఉంటాయో ఇంగ్లీష్ లో ఉండే ముఖ్యమైన టాపిక్స్ లలో మినిమం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. టోటల్ గా 7 ఉంటాయి. మనం ఇప్పుడు 4 నేర్చుకుంటున్నాం అనమాట. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. చూద్దాం. దగ్గర నిల్చోండి బేటా. రైట్. ఇప్పుడు నేను ఐ అనే సబ్జెక్ట్ పైన తెలుగులో వాక్యం ఇస్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆర్ యు రెడీ? నేను కథలు చదివేవాడిని. చెక్ చేసుకోండి. ఐ యూజ్డ్ టు రీడ్ స్టోరీస్. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట, లేదా పాజిటివ్ ఆన్సర్ అనుకోవచ్చు. ఐ యూజ్డ్ టు రీడ్ స్టోరీస్. ఇప్పుడు నెగిటివ్ అనమాట. నెగిటివ్ ఎలా చెప్పాలంటే డిడ్ నాట్ అనాలి. సబ్జెక్ట్ వెంటనే డిడ్ నాట్. పాజిటివ్ లో మాత్రమే యూజ్డ్ టు వస్తుంది. మిగతా 3 వాక్యాలలో యూజ్ టు అనాలి. ఎందుకంటే డిడ్ అనే పాస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి యూజ్డ్ టు అనొద్దు, ఓన్లీ యూజ్ టు అనాలి. చెప్పండి. నేను కథలు చదివేవాడిని కాదు. చెక్ చేసుకోండి. ఐ డిడ్ నాట్ యూజ్ అనాలి, యూజ్డ్ కాదు. ఐ డిడ్ నాట్ యూజ్ టు రీడ్ స్టోరీస్. ఇప్పుడు ప్రశ్నలు పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఆన్సర్స్ అయిపోయినాయి. పాజిటివ్ ఆన్సర్ అయిపోయింది, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది. పాజిటివ్ క్వశ్చన్, నేను కథలు చదివేవాడినా? చెక్ చేసుకోండి. డిడ్ ఐ యూజ్ టు రీడ్ స్టోరీస్? నెగిటివ్ క్వశ్చన్, నేను కథలు చదివేవాడిని కాదా? డిడ్ంట్ ఐ యూజ్ టు రీడ్ స్టోరీస్? ఐ అయిపోయింది. వి. మేము సినిమాలు చూసేవారిని. వి యూజ్ టు వాచ్ మూవీస్. మేము సినిమాలు చూసేవారిని కాదు. వి డిడ్ నాట్ యూజ్ టు వాచ్ మూవీస్. మేము సినిమాలు చూసేవారిమా
డిడ్ వి యూస్ టు వాచ్ మూవీస్? మేము సినిమాలు చూసేవారిని కామా డిడ్ంట్ వి యూస్ టు వాచ్ మూవీస్. ఇప్పుడు సబ్జెక్ట్ యు. ఓకే, మీరు కథలు రాసేవారు. యు యూజ్డ్ టు రైట్ స్టోరీస్. మీరు కథలు రాసేవారు కాదు. రైట్, యు డిడ్ నాట్ యూస్ టు రైట్ స్టోరీస్. మీరు కథలు రాసేవారా? డిడ్ యూ యూస్ టు రీడ్? డిడ్ యూ యూస్ టు రైట్ స్టోరీస్? మీరు కథలు రాసేవారు కాదా? డిడ్ంట్ యూ అనాలి బేటా. డిడ్ంట్ యూ యూస్ టు రైట్ స్టోరీస్ అనాలి. ఇప్పుడు సబ్జెక్ట్ దే. వారు నాన్ వెజ్ తీసుకునేవారు. ఒక పాజిటివ్ సెంటెన్స్ లో మాత్రమే యూజ్ టు రావాలి. దే యూజ్డ్ టు టేక్ నాన్ వెజ్. సో V1 వస్తుంది. యూజ్ టు వచ్చినప్పుడు ఏం రావాలి? ఓన్లీ V1. వారు నాన్ వెజ్ తీసుకునేవారు కాదు. దే డిడ్ నాట్ యూజ్ అనాలి. యూజ్డ్ అన్నది పాజిటివ్ లోనేమో దే యూజ్డ్ టు టేక్ నాన్ వెజ్. నెగటివ్ లో దే డిడ్ నాట్ యూజ్ టు టేక్ నాన్ వెజ్. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్. వారు నాన్ వెజ్ తీసుకునేవారా? డిడ్ దే యూజ్ టు టేక్ నాన్ వెజ్? వారు నాన్ వెజ్ తీసుకునేవారు కాదా? డిడ్ంట్ దే యూజ్ టు టేక్ నాన్ వెజ్. ఇప్పుడు సబ్జెక్ట్ హీ. అతడు ముంబైలో నివసించేవాడు. హీ యూజ్డ్ టు లివ్ ఇన్ ముంబై. హీ యూజ్డ్ వస్తుంది బేట. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎంతమంది చెప్తారు నెగిటివ్? చెప్పగలరా? నేను తెలుగులో చెప్తే అతడు ముంబైలో నివసించేవాడు కాదు. హీ డిడ్ నాట్ యూజ్ టు లివ్ ఇన్ ముంబై. ఇప్పుడు పాజిటివ్ ప్రశ్న ఎంతమంది చెప్పగలరు? అతడు ముంబైలో నివసించేవాడా? డిడ్ హీ యూజ్ టు లివ్ ఇన్ ముంబై? ఇప్పుడు నెగిటివ్ ప్రశ్న. అతడు ముంబైలో నివసించేవాడు కాదా? డిడ్ంట్ షీ యూజ్ టు లివ్ ఇన్ ముంబై? డిడ్ంట్ హీ. రైట్, చివరిది సబ్జెక్ట్ వచ్చేసి షీ. ఆర్ యు రెడీ? ఆమె లైబ్రరీకి వెళ్ళేది. ఒకప్పుడు లైబ్రరీకి వెళ్ళేది, ఇప్పుడు అలవాటు లేదనమాట. వాళ్ళ ఇల్లే లైబ్రరీ అయిందనమాట. అన్ని బుక్స్ ఉన్నాయి. ఆమె లైబ్రరీకి వెళ్ళేది అంటే షీ యూజ్ టు గో టు లైబ్రరీ. ఆమె లైబ్రరీకి వెళ్ళేది కాదు. షీ డిడ్ నాట్ యూజ్ టు గో టు లైబ్రరీ. పాజిటివ్ ప్రశ్న. ఆమె లైబ్రరీకి వెళ్ళేదా? డిడ్ షీ యూజ్ టు గో టు లైబ్రరీ? ఆమె లైబ్రరీకి వెళ్ళేది కాదా? డిడ్ంట్ షీ యూజ్ టు గో టు లైబ్రరీ. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. పిల్లలు కొంచెం పక్కకు జరగండి బెటర్. రైట్, ఇప్పుడు గర్ల్స్ కి బాయ్స్ కి కాంపిటీషన్. ఆర్ యు రెడీ? రైట్, ఇక్కడ 4 గర్ల్స్ ఉన్నారు, 4 బాయ్స్ ఉన్నారు. ఫస్ట్ గర్ల్స్ బాయ్స్ ప్రశ్నలు అడుగుతారు. మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి కొంచెం జరగండి. యా, సో మీరు యు అనే సబ్జెక్ట్ పైన 4 తెలుగు వాక్యాలు ఇవ్వండి అమ్మా. మీ ఇష్టం వచ్చిన వాక్యం తీసుకోండి. సబ్జెక్ట్ యు. మీరు దే పైన రెడీ ఉండండి, మీరు హీ పైన రెడీ ఉండండి. గర్ల్సే అడగండి. మీరు దే పైన ప్రశ్నలు రెడీ పెట్టుకోండి, మీరు హీ పైన, మీరు షీ పైన పెట్టాలి. యు. మీరు ఇంగ్లీష్ నేర్చుకునేవారా? మీరు ఇంగ్లీష్ నేర్చుకునేవారు. యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్. నెగటివ్ మీరు సెంటెన్స్. ఇంగ్లీష్ నేర్చుకునేవారు కాదు. యూ డి నాట్ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్. పాజిటివ్ క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ నేర్చుకునేవారా? డిడ్ యూ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్? నెగటివ్ క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ నేర్చుకునేవారు కాదా? డిడ్ నాట్ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్, క్లాప్స్. సబ్జెక్ట్ దే అమ్మా. వారు బైక్ కొనాలనుకున్నారా? రాంగ్. యూజ్ టు ఎప్పుడు ఆడాలి? ఒకప్పుడు ఉండే అలవాట్లు ఇప్పుడు లేకపోతే. బైక్ వారు నడిపే- పాటలు పాడేవారు. వారు పాటలు పాడేవారా? పాజిటివ్ చెప్పమ్మా. ఫస్ట్ పాటలు పాడేవారు. పాటలు పాడేవారు. చెప్పు. They used to sing a song. సింగ్ ఏ సాంగ్ కాదు, పాటలు అంటుంది. దే యూజ్ టు సింగ్ సాంగ్స్. They used to ప్లూరల్ sing నౌన్ songs. ముందు ఆర్టికల్ రాదు, ఇండెఫినెట్ ఆర్టికల్ రాదు. They used to sing songs. అంతే. వారు పాటలు పాడేవారు కాదా? పాటలు పాడేవారు కాదు. నెగిటివ్ సెంటెన్స్. పాటలు పాడేవారు కాదు. They didn't used to sing songs. పాటలు పాడేవారు. ఎవరు ఎవరు? వారు పాటలు పాడేవారా? Did they used to sing songs? వెరీ గుడ్. వారు పాటలు పాడేవారు కాదా?
Didn't they used to sing songs? వెరీ గుడ్. ఇప్పుడు సబ్జెక్ట్ హీ అమ్మ. హీ. అతడు క్రికెట్ ఆడేవాడు. They used to ఓ play, బాబు సబ్జెక్ట్ హీ. he used to play cricket. ఓకే. అతడు క్రికెట్ ఆడేవాడు కాదు. He didn't used to play cricket. వెరీ గుడ్. అతడు క్రికెట్ ఆడేవాడా? Did he used to play cricket? అతడు క్రికెట్ ఆడేవాడు కాదా? Didn't he used to play cricket? వెరీ గుడ్. వెరీ గుడ్. నువ్వు అడుగు బేట. ఆమె చెన్నైలో నివసించేది. వెరీ గుడ్. She used to in Chennai. రాంగ్. She used to in Chennai. లివ్ ఎవరు అనాలి? Sir. V1 వాడాలి కదా. V1 ఎక్కడుంది? She used to in Chennai, sir. రాంగ్. నివసించేది కదా. Okay, sir. She used to live in Chennai. ఆ ఆమె చెన్నైలో నివసించేది కాదు. She didn't used to live in Chennai. ఆ ఆమె చెన్నైలో నివసించేదా? Did she use in live in Chennai? ఆమె చెన్నైలో నివసించేది కాదా? Didn't she used to live in Chennai? వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు బాయ్స్ ని ప్రశ్నలు అడుగుతా, ఆన్సర్ చెప్పాలి బేట. ఆర్ యు రెడీ? వారు యాపిల్స్ తినేవారు. మీరు చెప్పకండి. దే యూజ్ టు ఈట్ యాపిల్స్. వారు యాపిల్స్ తినేవారు కాదు. ట్రై చేయండి, రైట్ అయినా సరే రాంగ్ అయినా సరే చెక్ చేసుకోండి. దే డిడ్ నాట్ యూజ్ టు ఈట్ యాపిల్స్. వారు యాపిల్స్ తినేవారా? డిడ్ దే యూజ్ టు ఈట్ యాపిల్స్. వారు యాపిల్స్ తినేవారు కాదా? క్లాప్స్ ఫర్ ది బాయ్స్. ఇప్పుడు గర్ల్స్ ని అడుగుదాం. ఆమె హాస్టల్లో నివసించేది. షీ యూజ్ టు లివ్ ఇన్ హాస్టల్. ఆమె హాస్టల్లో నివసించేది కాదు. షీ డిడ్ నాట్ యూజ్ టు లివ్ ఇన్ హాస్టల్. ఆమె హాస్టల్లో నివసించేదా? డిడ్ షీ యూజ్ టు లివ్ ఇన్ హాస్టల్. ఆమె హాస్టల్లో నివసించేది కాదా? డిడ్ంట్ షీ యూజ్ టు లివ్ ఇన్ హాస్టల్. క్లాప్స్ ఫర్ ద గర్ల్స్. రైట్. ఇప్పుడు బాయ్స్ ఎవరైనా గర్ల్స్ ని ప్రశ్నలు అడగండి. లేవా? తల దించుకోవద్దు, తల ఎత్తు. లేవు. ఒక ప్రశ్న అడగడానికి రాదా? ఎవరినైనా ఒక ప్రశ్న అడుగు తెలుగులో. ఏదైనా ఒక ప్రశ్న అడుగు. రాని మేడం, లేవండి. మీరు జిమ్ కి వెళ్ళేవారా? మీరు జిమ్ కు వెళ్ళేవారా? మైక్ ఇచ్చేయండి. మీరు జిమ్ కు వెళ్ళేవారా? I used to go to బాగా వినాలి. సబ్జెక్ట్ ఏం చెప్తుండ బాబు. మీరు జిమ్ కు వెళ్ళేవారా? ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు గర్ల్స్? ఆమెకు రావట్లేదు. ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరు చెప్పొద్దు బాబు. మీ ప్రశ్నకు మీరే జవాబు చెప్తారా? మీరు గర్ల్స్ ను ఓడించాలి. మీరు జిమ్ కు వెళ్ళేవారా? ఎంతమంది చెప్పగలరు? ట్రై చేస్తారా ఇప్పుడు? మీరు జిమ్ కు వెళ్ళేవారా? ప్రశ్న అమ్మా. ప్రశ్నలు సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయితే హెల్పింగ్ వర్బా. చెప్పమ్మా. Did you use it to gym? Did you use it to go to gym? Did you use to go to gym? Claps. Right. ఇప్పుడు మీరు ఒక బాయ్ ని అడగండి. లేవేట నువ్వు లేవు. ఒక బాయ్ ని సెలెక్ట్ చేయి, ఓడించు. ఏ బాయ్? వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకో. చూడు, నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్తావని ఆమెకు ఒక కాన్ఫిడెన్స్. ఎంత పేరు సంపాదించినో చూడు. ముందుకు రా బాబు. అడుగు. అతడు నాన్ వెజ్ తినేవాడా? Did he used to eat non-veg? కూర్చోండి బేట, కూర్చోండి. సో చూస్తున్నారు కదా, ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఎవరైతే చూస్తున్నారో ఇది లైవ్ క్లాస్. పిల్లలు ఇది లైవ్ క్లాసే కదా? ఎస్ ఆర్ నో? సో లైవ్ క్లాస్. ఏఎస్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ లైవ్ క్లాస్. ఇలా మినిమం 20 క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీడే మీకు ఒక లైవ్ క్లాస్ రికార్డ్ చేసి మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరు 99% హైదరాబాద్కు వచ్చి లేదా పాలమూరుకు వచ్చి లేదా ఎక్కడైనా ఒక విద్యా సంస్థకు వెళ్ళి నేర్చుకునే అవకాశం లేని వాళ్ళు, ఏం అవకాశం ఉన్నా ఆఫ్లైన్ ట్రైనింగే బెస్ట్. గురువు లేని విద్య గుడ్డి విద్య. మీరు గురువుల దగ్గరకు వస్తే వినిపిస్తారు, అనిపిస్తారు.
మీరు ఎన్నో సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో ఇంగ్లీష్ క్లాసెస్ వింటున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వింటారు చెప్పండి? ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. సో ఫీజు చాలా తక్కువ ఫీజు, జస్ట్ 7,000 ప్లస్ ఫీజు మాత్రమే ఉంటుంది. డైలీ 7 hours ట్రైనింగ్, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు, రోజు 7 గంటల శిక్షణ, వరుసగా 20 రోజుల పాటు కలం కాగితం లేకుండా మీకు ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్న ఫీజు 7,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక యూనిఫామ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ 7,000 కూడా చెల్లించలేని వాళ్ళకి కంప్లీట్ గా ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. ఫ్రీ ట్రైనింగ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే డిగ్రీ లేదా బీటెక్ అయిపోయి ఉండాలి. 1వ తరగతి నుంచి డిగ్రీ లేదా బీటెక్ వరకు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన పిల్లలకి, కులం లేదు, మతం లేదు, ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ లో చదివిన పిల్లలకి ఇక్కడ కంప్లీట్ గా ఫ్రీ. యూనిఫామ్ కి మాత్రం జస్ట్ 6 to 700 పే చేయాలి. మీరు 20 రోజులు ఇక్కడ ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళొచ్చు. మీరు త్వరగా ఇక్కడ ఆంగ్ల యజ్ఞంలో అడుగుపెట్టి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని జీవితంలో స్థిరపడాలని మేము చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.